ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 30 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. వ్యాఖ్యాన అంశం: చెరసాల నాయకుని రక్షణ. వ్యాఖ్యాన అంశం: చెరసాల నాయకుని రక్షణ. వ్యాఖ్యానం: ఈ చెరసాల నాయకుడు అన్యుడు. చాలామందిని చెరసాల్లో పెట్టి కొట్టించి మిక్కిలి క్రూరుడుగా జీవించినవాడే. దేవుడు పంపిన భూకంపమే వానికి బుద్ధి పుట్టించగా కదిలింపబడి వచ్చి దుముకుతూ దైవదాసులకు సాగిలపడి గొప్ప ప్రశ్న వేశాడు. జీతం కాదు, పెళ్లి కాదు, సిఫారసు పత్రిక ఇమ్మని కాదు, మిగుల వేదనతో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. ఇది గొప్ప ప్రశ్న కాదా? ఎప్పుడైనా మీరు కదిలింపబడి ఇలాంటి ప్రశ్న వేసుకున్నారా? జవాబు కూడా ఉన్నది. ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసముంచుము అన్నారు. బాప్తిస్మం చెప్పలేదు, రొట్టె రసములు పుచ్చుకొనమని అనలేదు, ఫలాని ఆచారం ఆచరించమని అనలేదు. క్రీస్తే రక్షకుడు. చనిపోయి లేచి మన కొరకు రక్షణ సంపాదించినవాడు ఆయనే. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము, అంతటా రక్షింపబడదువు అని చెప్పారు. అతడు అలాగు చేసి ఆ రాత్రిలో రక్షింపబడి బాప్తిస్మం కూడా నుండి ఆనందించాడు. రక్షణ మార్గం క్రీస్తే. రక్షణ గుర్తు ఆనందమే. ప్రియులారా, రక్షింపబడ్డారా లేదా? రక్షణ యొక్క మార్పు ఏదంటే, కొన్ని గంటలకు ముందు తాను కొట్టించి చేసిన గాయాలను ఇప్పుడు తానే కడుగుతున్నాడు. అంతేకాదు, భయంతోనూ దిగులుతోనూ వణుకుచూ ఉన్నవాడు నమ్మి ఆనందిస్తూ ఉన్నాడు. మార్పు చూడండి. నేడే రక్షింపబడి ఆనందించండి. తరువాత బాప్తిస్మం పొందగలరు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.